శ్రీమన్నారాయణుడు భక్తుల పాలిట కొంగు బంగారు దైవం. ఎన్నో యుగాలు మారినప్పటికీ కూడా స్వామివారిని నమ్ముకున్న వాళ్ళను విశేషంగా ఆదరించి వారి చరిత్ర కూడా తనంతా జీవుల చేత చెప్పించుకుని మురిసిపోయేటటువంటి కల్మషం లేని హృదయం ఎవడంటే మన శ్రీమన్నారాయణుడు. అటువంటి శ్రీమన్నారాయణ యొక్క భక్తులైనటువంటి ఆళ్వార్లలో పేరు గత ఆళ్వార్ శ్రీమాన్ తిరుమంగై ఆళ్వార్. ఆ తిరుమంగై ఆళ్వార్ యొక్క కథను మనం ప్రతి సంవత్సరం కూడా కళ్యాణోత్సవాల్లో 4వ రోజు మనం చెప్పుకుంటున్నాం. అదేవిధంగా ఈ విశ్వావసన సంవత్సరంలో చెప్పే భాగ్యం కలిగినందుకు నాకు, వినే భాగ్యం కలిగినందుకు మీకు స్వామివారి యొక్క మంగళాశాసనాలు తప్పకుండా ఉంటాయని ఆశిస్తూ మొదలు పెడుతున్నాం. పూర్వం తమిళ రాజ్యంలో చోళ రాజ్యం, తమిళ దేశంలో చోళ రాజ్యం అనే ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో తిరుమంగై అనే గ్రామంలో పరకాలుడు అనేటువంటి ఒక యువకుడు ఉండేవాడు. అందరూ ఏమనుకుంటారంటే స్వామి పండితులనే దగ్గర తీయనిస్తాడు, పాపములకు చేరణం అనుకుంటారు అందరూ. కానీ అక్కడ స్వామి చూసేది భక్తి, ఆ భక్తి ప్రధానం. ఈ పరకాలుడు ఎవరైతే ఉన్నారో అతను ఒక ఆటవికుడు. స్వతహాగా ఆటవికుడు కావడం వల్ల అన్ని విద్యలో ఆరితేరిన వాడు. ఖడ్గ విద్య, ధనుర్విద్య, మలయుద్ధం, ఇలా ఏ పోటీ చేసినా సరే యుద్ధ విద్యలో ఆరితేరిన వాడు. ఇటువంటి యుద్ధ విద్యలో ఆరితేరిన వాడికి ఆ తిరుమంగై అనే గ్రామంలో వారందరినీ కూడా, ఇతని పేరు కాలుడు. కాలుడు అంటే యముడు అని అర్థం. ఎవరికి యముడు? పరకాలుడు. ఎదురుకుండా యుద్ధం చేసేవాడికి యముడిగా ఉండేవాట. 1000 మంది వచ్చినా సరే తన బలశక్తితో వాళ్ళందరినీ ఓడించేవాడు కాబట్టి పరకాలుడు అని చెప్పి అతనికి నామధేయం ఏర్పడింది. రోజులు గడుస్తున్న కొద్దీ చోళ రాజ్యానికి రాజైనటువంటి చక్రవర్తికి ఇతని గురించి తెలుస్తుంది. ఎప్పుడైనా తెలివైన వాడు, రాజు, చక్రవర్తి ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా బలవంతుడు ఉన్నాడంటే వాళ్ళ పక్కన పెట్టుకుంటాడు. అదేవిధంగా ఈ చోళరాజు ఏం చేశాడంటే ఎంతో భుజబల సంపన్నుడైనటువంటి అస్త్రవిద్యలో ఆరితేరినటువంటి ఎంతో అప్రమేయ పరాక్రముడైనటువంటి పరకాలుని తన దేశానికి సైన్యాధ్యక్షుడిగా చేస్తూ ఆ తిరుమంగై గ్రామాన్నే పాలించుకోమని చెప్పి అతనికి రాజ్యాభిషేకం చేస్తాడు. ఎప్పుడైతే రాజు అయ్యాడో అతనికి స్వతహాగా మంది మాటలు అన్నీ ఉంటాయి. అలా కాలం గడుస్తున్న కొద్దీ అదే ఊర్లో ధన్వంతరి అనేటువంటి ఒక వైద్యోత్తముడు కాలానుసారంగా ఆ ఊరికి వచ్చి సెటిల్ అవడం జరుగుతుంది. ఆ ధన్వంతరి అనేటువంటి వైద్యుడికి పెంపుడి కుమార్తెగా కుముదవల్లి అని చెప్పి ఒక బాలికను చిన్నతనం నుంచి పెంచుకుంటాడు. ఆ కుముదవల్లి ఎంతో భరతనాట్య సంగీత రంగాల్లో ఆరితేరినటువంటి ఒక చక్కని యువతి, ఎంతో అందంగా ఉంటుంది. స్వతహాగా రాజైన తర్వాత పరకాలుడు ఊరికి వెళ్తూ ఈ అమ్మాయిని చూసి, ఈ యువతను చూసి మనసు పడ్డాడు. రాజు కదా, వాళ్ళ పరివారంతో మంత్రులతో ఈ ధనవంతుడు అయినటువంటి వైద్యుడు అక్కడికి వెళ్ళి, ఇలా నేను ఈ దేశానికి రాజుని, సామంత రాజును, చోళ రాజ్యానికి సామంత రాజును, తిరుమంగై అనే రాజ్యానికి రాజును అని చెప్పి వైద్యం చేసుకుని నేను మీ కుమార్తెను వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్తాడు. అప్పుడు ధనవంతరి, నాకు అభ్యంతరం లేదు నాయన, ఇది శ్రీరంగనాథుడి యొక్క ప్రసాదంగా చిన్నప్పుడు నాకు అందజేయడం జరిగింది. ఎవరో వారి కుముదవల్లి అని పేరు పెట్టుకుని, కుముదు అంటే అద్భుతమైన, వల్లి అంటే అమ్మవారి పేరు, అద్భుతమైనటువంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి కుముదవల్లి అని పేరు పెట్టుకుని నేను పెంచుకుంటున్నానని చెప్పి, అమ్మాయికి ఇష్టమైతే నాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి ఆ అమ్మాయిని పిలిపిస్తారు. ఆ కుముదవల్లి అనేటువంటి యువతి ఆవిడ సద్గుణవతి, విష్ణుమూర్తి యొక్క అపారమైనటువంటి భక్తి శ్రద్ధ కలిగినది. శ్రీరంగనాథుడు అంటే కూడా ఎంతో ఇష్టం కలదు. ఆవిడకి వైష్ణవులకు భోజనం పెట్టాలి, బ్రాహ్మణులను పూజించాలి అనేటువంటి నియమం ఆవిడకి ఒకటి ఉంటుంది. ప్రతిరోజు కూడా ఆ వీణ పోయేటటువంటి బ్రాహ్మణుని కానీ వైష్ణవుని కానీ పిలిచి భోజనం పెట్టదే ఆవిడకి ఆ రోజు గడిచేది కాదు. అటువంటి మనసుగా యువతి వాళ్ళ తండ్రిగా పేరు ప్రస్తావన చేస్తే, నీ మనసులో కోరిక ఏంటమ్మా, ఎవరైనా ఉన్నారంటే చెప్తుంది. నాకు అలా ఎలా కాదు అన్నారు. నా కోరిక ఏంటంటే నేను ఎవరినైతే పెళ్లి చేసుకుందాం అనుకుంటానో ఆ వ్యక్తి ఒక దీక్ష చేసి ఉండాలి. ఏమిటి ఆ దీక్ష? 365 రోజుల పాటు ప్రతిరోజు కూడా 1008 మంది వైష్ణవులకు చక్కగా భోజనం చేసి వారికి ఆశీర్వాదం పొంది వారిని సంతృప్తి చేసినటువంటి ఎవరైతే ఉంటారో వారిని వివాహం
చేసుకుంటామని చెప్పి ఆవిడ తన కోరిక బయలుపరుస్తుంది. అప్పుడు ఇతను వచ్చి రాజు కదా, చక్కగా రాజుగా అనౌన్స్ చేశారు. ఆ 8 మంది కూడా చక్కగా రోజు వైష్ణవులు వస్తున్నారు, భోజనం చేస్తున్నారు, వెళ్తున్నారు. అలా గడిచే ఒక 10 నెలలు గడిచాయి. ఎంత రాజ్యమైనా సరే కూర్చుని తింటే కొండలు కూడా కరిగిపోతాయి కదా. ఈ లోపు ఏం జరుగుతుందంటే రోజు వైష్ణవులు రావడం, చక్కగా ఆ 1000 మందికి 8 మందికి పాదాలు కడగడం, భోజనం పెట్టడం, భోజనం తిన్న తర్వాత ఏదో వాళ్ళ రామాయణ భాగవత ఇతిహాసం చెప్తూ ఉంటే వినడం. అలాగా ఒక ఆఖరికి రావాలనేటువంటి వాడి మనసు కూడా భగవంతుడి మీద భక్తి వచ్చింది. ఇక మొదటి నుంచి వాడికి భక్తి లేదు. ఎవరికి? ఆ పరకారుడు అనేటువంటి రాజుకి అలా భక్తి ఈ యువత మీద ఆకర్షణ తప్ప భక్తి అనేది లేదు. అయితే మనం ఏ విధంగా అయితే గంగా నదిలో బృహదీన గంగ శుభ్రం చేస్తుంది కదా, రోజు గంగా నదికి వెళ్ళామనుకోండి, ఏం చేస్తుంది? ఒక బొగ్గు ఉంది, ఒక బొగ్గు పొట్టులో వేసాం, ఆ పొట్ట నల్లగా ఉంది. రోజు గంగా నదిలో ఉంటే ఆ పొట్ట ఏంటవుతుంది? దాని నుండి మురికి ఏ విధంగా పోతుందో రోజు కూడా వైష్ణవ సాగించడం వలన, వైష్ణవులకు భోజనం పెట్టడం వలన పుణ్యం వచ్చి మనసు భగవంతుడి దృష్టి పడింది. ఆ విధంగా 11 నెలలు కూడా గడిచిపోయాయి. ఇంకా లాస్ట్కి వచ్చి డబ్బులు లేవు, చేతిలో చిల్లి కావలేదు. రాజ్యం ఈలోపు చక్రవర్తి కోపం వస్తుంది. తిరుమంగి ఆయన రాజ్యాన్ని ఇచ్చాను కదా, వీడి పన్నులు కట్టట్లేదు, పన్నులు కట్టకపోతే రాజ్యం ఎలా చేయాలని కోపం వచ్చి ఒక సైనికులను పంపిస్తే వాళ్ళని ఓడించేస్తాడు. పరకారుడు కదా. అయితే రాజే స్వయంగా వస్తాడు. రాజే స్వయంగా వస్తే పరకారుడు మాట్లాడతాడు, ఇలా నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఇలా కుముదవారి ఈ కండిషన్స్ పెట్టింది, ఈ కండిషన్స్ కోసం 11 రోజులు కష్టపడ్డాను, 12 వాళ్ళు ఎప్పుడైతే అందుకే నీకు పన్ను కట్ట అవ్వలేదు రాజు అని చెప్తే, నాకు చెప్తే నేను దారి చెప్తాను కదయ్యా అని చెప్పి ఆ రాజు కూడా వైష్ణవ భక్తుడు అవడం వల్ల ఆ రాజు ఏం చేశాడంటే చక్కగా నీకు ఈ శ్రీరంగపట్నం చుట్టుపక్కల ఉన్నటువంటి గుప్త నదులు ఎక్కడెక్కడ ఉన్నాయో వివరం చెప్తానని చెప్పి ఆ గుప్త నదులు ఆ సంతోషించినటువంటి ఆ కుముదవల్లి పంచ సంస్కారాలు చేసుకుంటే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి మళ్ళీ కండిషన్ పెడుతుంది. పంచ సంస్కారాలు చేయడం అంటే ఏంటంటే యజ్ఞోపవేదం వేసుకోవడం, చక్కగా శిఖ పెట్టుకోవడం, చూసారా శిఖ ఉంది, శిఖ పెట్టుకోవడం, ఆ ద్వారా వృద్ధపుండ్రాలు పెట్టుకోవడం, అంటే నామాలు పెట్టుకోవడం, చక్కగా ఉదయాన్నే సంధ్యావందనం చేసి స్వామిని అర్చించి స్వామికి ప్రసాదంగా పెట్టిందే తినడం, ఇవన్నీ పంచ సంస్కారాలు చేసేప్పుడు ఆవాడే మనసు ఊరుకోరు కదా. ఇప్పుడు మనం ఈ రోజు కళ్యాణం చేసుకుంటాం, ఆ రోజు ఇంటికి వెళ్ళిన మాసం దగ్గర ఉంటుంది 2-3 రోజుల వరకు. అయ్యో చక్కగా తెల్ల 6 గంటలు చేసేవాళ్ళం, చక్కగా ప్రమాసాలు చేసుకున్నాం, ప్రాతకాలం చేసుకున్నాం, స్వామివారికి యాగం చేసుకున్నాం, తర్వాత ఏదో బాగా ప్రసాదం తిన్నాం, ఒక గంట మళ్ళీ సాయంత్రం మళ్ళీ యాగం, 7వ కార్యక్రమం, భగవాన్ నామాన్ని మనం స్మరిస్తున్నాం, నలుగురికి స్మరింపు చేస్తున్నాం, ఈ పుణ్యకార్యంలో పాల్గొన్నా అని చెప్పి ఒక ఆరోగ్యం మన మనసు కనిపిస్తుంది ఏదైతే. అదేవిధంగా రోజు 1008 వైష్ణవులకి భోజనం పెట్టి వాడి మనసంతా ఇంకా ఇలా నేను ఉండలేనని చెప్పి నీకేం చేస్తాడు? కుమారులు అడుగుతాడు సలహా. మరి నువ్వు వివాహానికి నువ్వు పెట్టిన కండిషన్ నాకు చాలా బాగుంది, మనసు నచ్చింది, చక్కగా మంచి సలహా ఇచ్చావు కాబట్టి ఆధ్యాత్మికంగా నిన్ను కూడా చేసుకున్నాను, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది? శిథిలావస్థలో ఉన్నటువంటి వైష్ణవాలన్నీ కూడా చక్కగా మీరు రోజు కాబట్టి బాగు చేస్తే బాగుంటుందని చెప్పి ఆ కుముదవల్లి ఎవరైనా ఉన్నారో ధర్మపత్ని ప్రకారుడు సలహా ఇస్తుంది. మళ్ళీ వ్రతం చేసుకుంటాడు. ఈ చుట్టుపక్కల ఈ చోళ దేశంలో కానీ ఈ తమిళ దేశంలో కానీ ఎక్కడైతే దేవాలయాలు ఉన్నాయో ఆ దేవాలయాలన్నింటినీ కూడా ప్రాకారాలు నిర్మిస్తాము అని చెప్పి ఒక దేశ తీసుకుని మళ్ళీ వచ్చినటువంటి రాజ్యం ద్వారా వచ్చిన డబ్బులు అయితేనేమి, ప్రజలు ఇచ్చినటువంటి పనులు అయితేనేమి, అతనికి ఉస్మానంగా వచ్చినటువంటి ఆస్తులు అయితేనేమి, ఆ రాజు గారు ఇచ్చినటువంటి గొప్పలు అయితేనేమి అన్నింటినీ సమీకరించి చక్కగా ముందుగా శ్రీరంగాన్ని అభివృద్ధి చేసి తర్వాత మిగతా వాటి చేద్దాం అనుకుంటాడు. అలా శ్రీరంగంలో చక్కగా ఒక ప్రాకారం కడతాడు, తృప్తి చెవలేడు. 2వ ప్రాకారం కడతాడు, తృప్తి రాదు. 3వ ప్రాకారం కడతాడు. అలా 7 ప్రాకారం వచ్చే శ్రీరంగం 7 ప్రాకారాలు ఉంటాయి. ఆ 7లో 6 ఎంత పెట్టినవే. అలాగా తృప్తి ఉండట్లేదు. ఇంకా 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 డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుడు దయ చూపిస్తాడు. చిట్ట చివరికి ఏదో స్థాయిలో సంతృప్తి చెందాలి. భగవంతుడు అందరూ చూస్తాడు, జీవుడు నీకేం కావాలి? నాకు చక్కగా డబ్బులు కావాలి, ఆ డబ్బులు వచ్చే కదా, ఇంకేం కావాలి? నాకు మా డబ్బులతో మంచి బట్టలు కావాలి, ఆ బట్టలు వేసుకుని నలుగురే కావాలి, ఆ నలుగురులో నేను నచ్చాలి, బంగారం కావాలి, వెండి కావాలి. తృప్తి ఎక్కడ వరకు వస్తుందో చూస్తాడు భగవంతుడు. ఏదో స్థాయిలో తృప్తి చెందుతాం అలా చూస్తూ ఉంటాడు దేవుడు. అన్ని వచ్చిన తర్వాత వీడేమో రామనామం చేస్తాడా, ఓ దేవాలయాన్ని ఖర్చు పెడతాడా, ఓ చక్కగా పుస్తకాలు మంచి దేవాలయ పుస్తకాలు కొట్టిస్తాడా, దేవుని ఖర్చు పెడతాడా, పేదవాళ్ళకి సహాయం చేస్తాడా? వీడు ఎలా అయితే ఉన్నతి చెందాడో వాళ్ళ చుట్టుపక్కల సమాజానికి ఏమైనా ఉన్నతి చేశాడా? సర్వ ప్రాణి సేవ మానవ సేవ అంటే ఇలా చూస్తాడు దేవుడు. అలాగా వీడు ఎంతసేపు ముందు 10 వయసు భోజనం పెట్టాడో బాగుంది,
ఇలా చక్కగా మారేడు కళాలు వేసాడు, ప్రతి సంస్కారం రోజు పూజ చేస్తున్నాడు, బాగుంది, దేవాలయాలు పెడుతున్నాడు, బాగుంది, ఇంక వీడికి ఇదే పని ఇలా కాదని చెప్పి ఒక రోజు అంతా స్వామివారు లేదు కదా, సిరిగా వచ్చును, ఎలా వస్తుందో చెప్పలేం, ఎలా వెళ్ళిపోతుందో కూడా చెప్పలేం. ఒక ఐదు తెలియ పెద్ద పెద్ద కోటీసులు టక్కగా లాగేస్తారు ఈ రోజుల్లో. కాబట్టి డబ్బు ఎలా వస్తుందో వెళ్ళడం లక్ష్యం అర్జించడం, ఎప్పుడు వస్తుందో తెలియదు, వచ్చినామని జాగ్రత్తగా చూసుకుంటే పర్వాలేదు, తలుపు గడి పెట్టి ఇంకా లాభం లేదని చెప్పుకున్నాడు. ఏం చేస్తే బాగుంటుంది? ఆ చుట్టుపక్కల ఎవరైతే వ్యాపారులు ఉన్నారో, ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ పనులు, ఇప్పుడు మన ట్రంప్ అని పెట్టినట్టు అందరికీ పనులు పెంచాడు. చుట్టుపక్కల వాళ్ళు ఆలోచించారు, ఇదేంటో బాబు ఇవాళ పక్కన తెలుగుదేశం ఉంది, అంటే మన ఆంధ్రప్రదేశ్ ఉంది, ఇక్కడ పనులు బాగున్నాయి, అక్కడ ఒరిస్సా ఉంది, చక్కగా పనులు తక్కువనే, కర్ణాటక ఉంది, పనులు తక్కువనే, ఈ తమిళదేశం వెళ్తే ఇతను ఎవరు పనులు పెంచాడు, నాకు వ్యాపారాలు వద్దురా బాబు అని చెప్పి వ్యాపారాలు ఆడడం మానేశాడు. ఇలా కాదని చెప్పి ఎవరైతే ధనికులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కప్పం కట్టాల్సిందని చెప్తే ఇంక ధనికులు కూడా చూసారు, ఈ ఊరికి అప్పుడు పక్క ఊరు 10 రూపాయలు 5 రూపాయలు కూడా నేనెక్కడామని చెప్పి ఎవరైతే పరకాడు రాజ్యంలో ఉంటారో వాళ్ళందరూ కూడా రాజ్యం విడిచి దూరంగా వెళ్ళడం మొదలుపెట్టాడు. ఆలోచించాడు, ఎలా అయితే దేవాలయ ఉద్ధరణ చేద్దాం అనుకుంటున్నాం, దేవాలయ ఉద్ధరణ అంటే అక్కడ 3 రకాలు ఉంటాయి. దేవాలయంలో పూజలు జరగాలి, దేవాలయ అర్చకులు, దేవాలయం నమ్ముకున్న సిబ్బంది అందరికీ వేదన ఇవ్వాలి, నిరంతరం కూడా అన్నదానం చేయాలి. ఈ 3 జరిగినటువంటి దేవాలయం తిరిగి లేకుండా ఉంటుంది అని చెప్పి మనసులో 3 అనుకున్నాడు. సంకల్పం బాగా ఉంది, చక్కగా చేసినంత చక్కగా చేశాడు. చేసిన తర్వాత ఏమైంది, ఒక రోజు అసలు అక్కడ డబ్బు లేకుండా పోయి ఇంకా లాభం లేదని చెప్పి దొంగసారిగా దోపిడీ చేయడం మొదలుపెట్టాడు. ఆ చుట్టుపక్కల గ్రామాల రాజు, ఆ మండలానికి రాజు, ప్రజలు పాపం రాజుగారు చాలా మంచివారని చెప్పి డొనేషన్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, చక్కగా చేసిన వాళ్ళు ఉన్నారు, స్వతహాగా రాగలిగిన వాళ్ళు అన్నీ అయిపోయి ఇంక ఈ రాజు తమ రాజ్యంలో చక్కగా దొంగ మరి ఎవరైతే పలుకుబడిన వాళ్ళు ఇల్లు దొంగతనం చేసి పెట్టడం మొదలుపెట్టారు. ఆయనకి చాలా ఇది ఇంకా కష్టంగా ఉందని చెప్పి అందరూ కూడా వాళ్ళ సొంతూరులు కూడా వదిలిపెట్టి వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఆర్డర్ ప్రకారం నిర్మాణం జరిగిపోతే ఇంకా హాయిగా ఉంటుంది అని అనుకున్న టైంలో ఒక చిల్లు గవ్వ కూడా రైతు పరిస్థితి అయిపోయింది. అప్పుడు రంగనాథ స్వామి గారు తాపత్రయ పడిపోతున్నాడు, ఒక ఇల్లు లేని వాడికి ఒక ఇల్లు కట్టించాలనే ఆలోచన మంచి ఆలోచన. ఏదో పూలు గుడ్స్ కలిగింది, పూలు స్లాబ్ వేసుకుంటే బాగుంటాడు, స్లాబ్ లాగా ఒక ప్రాకారం కట్టించాడు. ఇలా కాదు, ఒక గదిలో ఒక కుటుంబం మొత్తం ఎలా పడుకుంటారు, డబుల్ బెడ్రూమ్ ఉంటే బాగుంటుందని చెప్పి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించాడు భగవంతుడు. అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు బాగానే ఉంది, ప్రహరీ కూడా ఉంటే ఇంకా మొదలు గంట పెంచుకుంటాడు కదా అనుకున్నాడు. ప్రహరీ కూడా 3వ ప్రాకారం కట్టించాడు. ప్రహరీ కూడా మాకు 2 కుటుంబాలు ఉన్నారు, ఇప్పుడు 4 గెస్టులు మా బావింటి కూర్చొని ఎవరైనా వస్తారని చెప్పి మేడ మీద కట్టించాడు. మేడ మీద కట్టించాడు, కింద కట్టించాడు, బాగానే ఉంది, పొద్దున ఫంక్షన్ చేస్తారా అని మరో పైన పెట్టించాడు. వీడికి ఎక్కడ తృప్తి లేదంటే ఇప్పుడు నాకు కట్టించాడు కానీ ఎక్కడ తృప్తి పడాలి కదా, వీడికి ఎలా కాదని చెప్పి భగవంతుడు తన లీల చూపిద్దాం అనుకుని చెప్పి మొత్తం అసలు ఆ రోజు రేపటికి దేవాలయ ఖర్చులు కూడా డబ్బు లేని పరిస్థితి చేస్తాడు. రాజు అనుకుంటాడు, ఏమిటి తెల్లారు లేచిన దగ్గర నుంచి దీపానికి కూడా లేని పరిస్థితి అయిపోయింది, ఇక లాభం లేదని చెప్పి ఆ రాజు కూడా తన పరివారం అంతా తీసుకుని అలా బాబు మీ గీతలు వచ్చారు తర్వాత చూసుకుందాం, ముందు ఎవరైతే మన రాజ్యం నుంచి వెళ్తారో భిక్షగా వెళ్ళినా సరే వాళ్ళ భిక్షలో రూపాయి తీసేసుకున్నాం, మనం తర్వాత చూసుకోవచ్చని డిసైడ్ అవుతారు. మొత్తం రాజ్యం నలుమూల సైనికులు ఉంటారు, వీళ్ళని కూడా గుర్రాలు వేసుకుని వెళ్తుంటాడు. స్వామివారు చక్కగా అమ్మవారు స్వామివారు ఒక పెళ్లి పూర్ణంగా వస్తూ ఉంటారు. పంట పండితులు అయిన వాళ్ళ ఎవరు చక్కగా పురప్రముఖులు వయసు ప్రముఖులు ఉన్నారు, స్వామివారు ఉంటున్నాగలే, అమ్మవారు ఉంటున్నాగలే, అసలు ఎక్కడేం కనిపించలేదు, వెంకటేశ్వర అంటారు కదా, పైనుంచి కింద కనిపించారు, దోషం కనిపించలేదు, బాగుంది ఇది అంటారు, చక్కగా చెప్తాడు. వాళ్ళు వస్తున్నారు, ఒక్కరిని కూడా ఉండకండి, మొత్తం అంతా బంగారం అంతా ఇచ్చేయండి, డబ్బులు చెప్పగలది ఏదంటే మొత్తం ఇచ్చేద్దాం అందరికీ ఆదేశాలు ఇచ్చాడు. చక్కగా రంగనాథ స్వామి పెళ్లికొడుకు రూపంలోనే అమ్మవారు పెళ్లికొడుకు రూపంలో ఉంటారు. చక్కగా వాళ్ళని పల్లెలను కింద తిప్పేస్తారు. వాళ్ళ గురువులు మొదలుపెట్టి వాళ్ళ సపరివార సమేతం అంటే వాళ్ళ బుర్ర వరకు అందరికీ మొత్తం అన్ని వచ్చేస్తారు. అమ్మవారు చాలా అమ్మవారు ఎలా ఉంటుందండి, గులాబీ రేకు మీద ఎంత సుకుమారంగా ఉంటున్నారు. అమ్మవారిని కూడా ఎర్రగా కనిపినట్టుగా అమ్మ వాళ్ళని నగది అని చెప్పి అంత అమ్మవారిని ఆడవాళ్ళని ఇది కూడా లేకుండా కర్కశంగా మొత్తం ఒలిపించాక చూసాక
మా అమ్మని చూస్తే కూడా వీడు వదలలేదు అని చెప్పి సరే అని చెప్పి మొత్తం ఊరుకుని తృప్తి చెందాలి కదా. అంతా చూసింది కానీ స్వామివారి పాదానికి ఒక కడియం నాడు ఉండిపోయింది. వెండి కడియం కదా, దాని పెద్దగా ఏమి ఉండదు ఉపయోగం అన్న పనికొస్తుంది. మా వైష్ణవులు ఫోన్ చేస్తే విస్తారంగా గంట పనికొస్తుంది, అది వదలని చెప్పి చూపించాడు. తీయడానికి నేను తీయలేదు బాబు, నీ కాలు నువ్వు తీసుకొని చెప్పి స్వామివారి వాడి కాలు ముందు పెడతారు. అలా నేను తీయడం చెప్పి ఒక సైనికుడు చూస్తాడు, వాడు తీయలేకపోతాడు. ఒక సేనాధిపతి వస్తాడు, వాడు తీయలేకపోతాడు. ఇంకా లాభం లేదని చెప్పి వాడు నోటుతో తీసేద్దాం అనుకుని రాక్షసులు లాంటి వాడు కదా పరకాలాడు ఎప్పుడే చెప్పాడు ముందు కొరికేద్దామని చెప్పి దాంతో వెన్నెలు కట్టేసేద్దామని చెప్పి చేస్తే ఆ ఎటువంటి పదం అది బ్రహ్మ కలిగిన పదం అది. బ్రహ్మ కడిగిన పాదము బలి బలి తల పెట్టగానే ఆ బలి అంటున్నవాడు కూడా బలి ఈ విశ్వాసం వేయగలిగినవాడు. ఇక్కడ వాముడి కళ్ళ అర్థం ఎలా తెలియాలంటే ఆ బలి స్వామివారి పాదం పెట్టగానే కిందకి వెళ్ళిపోయినవాడు కాదు. ఎలాంటి 6 పాదాలు 100 పాదాలు కూడా ఆ బలి నేను చేయు, కానీ బలి ఆ స్వామివారి పాద స్పర్శకి తను లొంగిపోయాడు. ఇప్పుడు మా పాప ఉంది, ఇక్కడ గట్టిగా కొట్టింది అనుకోండి, మనం తట్టుకుంటా తిరిగి కొడతామా? అక్కడ ఆ ప్రేమ బలి చూపించాడు. స్వామి నా స్వామి ఎంత శక్తిలో సరే నా స్వామికి నేను లొంగాలి అని చెప్పి కిందకి ఎవరైనా వెళ్ళిపోతాడు. ఆ పాద స్పర్శ వాడి నోటికి వాడి బుర్రకి తగలగానే వాడి బుర్ర పాడిపోతుంది. వాడికి ఇంత నేను వైష్ణవ సేవ చేస్తున్నాను బాగా ఉంది, వైష్ణవులందరికీ భోజనం పెడతాను బాగా ఉంది, స్వామివారి భక్తులందరికీ బట్టలు ఇస్తాను బాగా ఉంది, స్వామివారికి సేవ చేస్తున్నాను బాగా ఉంది, కానీ స్వామి భక్తులను దోచుకోవడం పద్ధతి కాదు, నాకు ఎందుకు జరగలేదని చెప్పి అంటే పశ్చాత్తాపం మొదలైపోతుంది. వాడికి పశ్చాత్తాపం మొదలైపోగానే వాడు ఆ పరకారుడైన వాడు చాలా పశ్చాత్తాపం మొదలైన తర్వాత ఎటువంటి వాడైనా మనసు మారాలి. కొంతమంది కర్కసులకు మారదు మనసు. నేను పట్టుకున్నకి దానికి మూడు కాలాలు ముందే ఆ రైతులో కొంతమంది ఉంటారు, వాళ్ళు దేవుడు కూడా మారలేడు, మూర్ఖులు అంటారు వాళ్ళని. ఆ మూర్ఖత్వాన్ని పక్కన పెడితే మహానుభావుడు అవుతాడు ఎవరైనా సరే. ఎక్కువ మాట్లాడుతుంది చెప్తున్నారు అది. కాబట్టి పశ్చాత్తాపం మొదలైన తర్వాత ఎవరైతే ఆ పెళ్లి కొడుకున్నాడో వాడికి క్షమాపణ చెప్తాడు, నన్ను క్షమించిన ఆయన ఇలా చేసి ఉండకూడదు అని. ఈ లోపు అక్కడ పరివారం అంతా అంటారు, రాజా నువ్వు దోచుకోమన్నావు, నువ్వు పశ్చాత్తాపడుతున్నావు బాగానే ఉంది, ఇక్కడ బంగారం చూస్తే కొండగా ఉంది, అమ్మవారు మనం 7 వారాల నగలు అంటే అమ్మవారు ఇంకెన్ని వారాల నగలే, అమ్మవారి నగలు 5 నగలు అందరూ కలెక్ట్ చేస్తాం, ఆ వచ్చినవాడు కుబేరుగా ఉన్నాడు అక్కడ నీకు అక్కడ ఉంది, అందులో కనీసం ఒక ఇది కూడా మనం తీయలేకపోతున్నాం, అంటే ఒక వెంట్రుకాసు బంగారం కూడా ఎక్కలేకపోతున్నాం, ఎవడో లేరగా ఉంది, వచ్చినవాడు తెలియదు మంత్రమై ఉంటుంటుంది, మాయగాడు అయి ఉంటాడు. చెప్పాను కదా పశ్చాత్తాపం ఎక్కువసేపు ఉండదని. అలాగే మీకు పశ్చాత్తాప పడ్డాడు, కానీ వెంటనే మళ్ళీ భక్తులు దోచుకోవడం ఇది దోచుకోవడం నాకెందుకు, వాళ్ళని దోచుకోవాలి పెరమా కదా మళ్ళీ మనసులో వాడే సమాధానం చెప్పించుకుని చెప్తున్నాడు, ఇలా కాదు బాబు నువ్వు ఏదో మాయగాడు, నీ కడియం నేను తీయలేకపోయాను, ఇక్కడ దోచుకున్న బంగారం కూడా మీ కలిసి ముట్టుకోలేకపోతున్నాను, నీ దగ్గర ఏదో మంత్రం మాయ ఉంది, నువ్వు చెప్తావా చెప్పవా అని చెప్పి స్వామి ఇట్టి కౌగిలించుకుంటాడు. కౌగిలించుకోగానే స్వామి నవ్వుతాడు, సరే నా దగ్గర ఒక మంత్రం ఉంది, నువ్వు శ్రద్ధగా రోజు జపిస్తే మంత్రం నీకు చక్కటి సత్ఫలితం దొరుకుతుందని చెప్పాడు. శ్రీమన్నారాయణుడు స్వయంగా తన అష్టాక్షరి మంత్రాన్ని మన పరమాయుడికి ఉపదేశించాడు. తిరుమంగై, తిరు అంటే పాపం, మంగై అంటే పోయే, తిరుమలై అంటాం కదా, మలై అంటే కొండ, మంగై అంటే మైదానం, తిరుమంగై అనే ఊరు కావేరి నది ఉంటుంది అనమాట. మలై అంటే కొండ, తిరుమల అంటాం కదా, తిరుమల అంటే తిరు అంటే పాపాలు ఇచ్చే కొండది. తిరుమల కొండ మీదకి ఎవడైతే వెళ్తాడో అక్కడికి వెళ్తే వాడి ఊరు మారిపోతుంది, కలియుగం కదా. తిరుపతి వెళ్ళామా చక్కగా స్వామిని దర్శనం చేసుకున్నాం వచ్చామా వాడికి పాపం పోతుంది. తిరుమల వెళ్తాం, ఫోటో బాగుంటుంది, చక్కగా దర్శనం 4 గంటలు పడుతుంది, ఆ 4 గంటల కెట్టిల పని చేసిన వాడికి జై శ్రీమన్నారాయణ. అది కాకుండా ఇప్పుడు ఎవడైతే విన్నాడో అంటే నేను ఒక మంత్రం చెప్తాను నీకు, దాని 108 సార్లు మనసావాద కరుణ చేస్తే నువ్వు అనుకుంటుంది అవుతుంది అయ్యా అని చెప్తే నమ్మడు, నిజంగా అవుతుందా, నువ్వు కానీ అబద్ధం చెప్పావు నేను తగ్గేస్తానని చెప్పాడు స్వామికి. సరే నేనే చెప్తున్నానయ్యా, ఇప్పుడు విని చూడు ఆ మంత్రం బాగుందా లేదో నువ్వు ఆశిస్తే తెలుస్తుంది అంటాడు. చక్కగా స్వామి స్వయంగా కావేరి నుండి స్నానం చేస్తా అంటాడు. శుభ్రంగా కావేరిలో స్నానం చేసి
బొట్లన్నీ పెట్టుకుని ఒక చూడండి స్వామివారు బొట్లు పెట్టుకుని భక్తిపూర్వకంగా నమస్కారం చేసుకుని, నువ్వు రాజు కదా, అందులోని ఆటవికుడు రాజు, అన్ని యుద్ధాలు ఆడితే వాడు అనుకుంటాడు, మోడీలా ఇలా ఉంటాడు వాడు. నువ్వు నీ వినయం లేని విద్య, శ్రద్ధ లేని చదువు, ఇంకేదో అంటారు డాంబికంగా ప్రదర్శించేటువంటి విద్య. మీరు విష్ణు సహస్రనామం కోవిలకు చదివారు అనుకోండి, సపోజ్ ఎవరో చూసారని చదివి మీరు చదివి, ఎవరో వింటారని నేను పూజ చేసి, ఎవరో చూస్తారు కదా చెప్పి పారాయణం చేసి, దానివల్ల రూపాయి ప్రయోజనం ఉండదు, తిరిగి పాపం ఉంటుంది. నీ మనసుకి నీకు తెలియాలి కదా, నువ్వు చేసిన చదువు కానీ లేకపోతే భగవంతునికి నువ్వు చేసేటువంటి అస్త్రాలు కానీ, అష్టోత్తరాలు కానీ, స్తోత్రాలు కానీ, పూజలు కానీ మిగతా వాళ్ళకి కాదు, నీ మనసుకి నువ్వు నచ్చినట్టు చేయాలి. నీ అంతా ఒప్పుకుంటే అది భగవంతుడు కూడా ఒప్పుకుంటాడు. కాబట్టి నువ్వు వినయం విధేయతతో ఉంటేనే ఈ మంత్రం వస్తుంది అని మళ్ళీ కండిషన్ పెడతాడు. తిరుగుతాడు, స్వామి అదేమిటి బాధ, నేను రాజు అవ్వాలంటే వాళ్ళని ఓడించాలని వాళ్ళని ఓడించాను, నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ఎంతమందికి భోజనాలు పెట్టాడు, ఎంతమంది భోజనాలు పెట్టాను, నీకు మళ్ళీ ఇంకా గృహతాశ్రమం కావాలంటే వెళ్ళకదు, గుళ్ళు గోపురం కట్ట నాకు అనిపించింది, నా కోరిక కూడా నేనే కష్టపడ్డాను, ఇప్పుడు మంత్రం ఉపయోగించి కూడా నువ్వు ఇలా చేతులు కట్టుకోమంటావు, ఇది ఎంతవరకు అంటే స్వామి అంటాడు, కష్టపడిందే ఏదే కాదు, మనస్ఫూర్తిగా చేస్తే కానీ ఏదే కాదు. నువ్వు నక్కలాగా కళ్ళు మూసుకొని మంత్రం చేపిస్తే చూసిన వాళ్ళు నక్క మంత్రం అనుకుంటారు తప్ప దానివల్ల నక్కకి ఫలితం లేదు, నీకు ఫలితం లేదు. నక్క దగ్గర కావడగలుగుతాడు, మంత్రం వచ్చి నక్క దగ్గర కావడానికి నక్క కదా పీకు తెలుస్తుంది భయం. పోనీ ఆ మంత్రం నక్కకేమో ఉపయోగం ఉందా, దొంగ చెప్పం కొంగ చెప్పం నక్క చెప్పం అని దానికి ఉపయోగం. అలాగే మనం చేసేటువంటి దొంగ కార్యాలకు కూడా ఉపయోగం లేదు. కాబట్టి వినయం వివేకం రెండు ఉపయోగించి నువ్వు ఎప్పుడైతే ఒబీడియంట్ గా వస్తావో అప్పుడు చెప్పాను చెప్పగానే చక్కగా కావేరీ నదిలో స్నానం చేసి చేతులు కట్టుకుని చక్కగా ఉపదేశించిన స్వామిని వెళ్తే, నువ్వు మనసా వాచ కర్మ నమ్ముతాను స్వామిని అని ఒప్పుకుంటే అప్పుడు స్వామివారు స్వయంగా అష్టాక్షరి మంత్రాన్ని అంటే ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని మొట్టమొదటిసారిగా స్వయంగా శ్రీ రంగనాథ స్వామి మన పరదేవునికి పరకాలునికి వివరించారు. పూర్వం ఈ మంత్రం ఎవరికి చెప్పేవారు కాదు, ఒక 1000 సంవత్సరాల పూర్వం కూడా. అక్కడ రామానుజుల వారు ఆ మంత్రం బయటికి చెబితే సరిగ్గా వినియోగించకపోతే పాపం వస్తుందని ఎవరు చెప్పేవారు కాదు. నాకు పాపం వచ్చినా పర్వాలేదు, ఆ మంత్రాన్ని చేపిస్తే ప్రజలందరికీ జ్ఞానం పెరుగుతుందని ఆలోచించి స్వామివారు గోపురం పైకెక్కి, ఇప్పుడు మైక్ నేను చెప్తున్నాను, పూర్వకాలంలో మైకులు ఉండేవి కాదు కదా, చక్కగా ఎత్తైన ప్రదేశానికి ఎక్కి స్వామివారు ఓం నమో నారాయణ మంత్రాన్ని అందరికీ ఉపదేశించారు. మరొక విషయం ఏంటంటే అపాత్రదానం అంటారు. అద్భుతమైన మంత్రం 1000 సంవత్సరాలు బట్టి ఉంది, కానీ ఎంతమంది చెప్తున్నాం మనం? దేవాలయంకి వచ్చి కూర్చోకుండా స్వామివారు నమస్కారం చేసి వెళ్ళిపోతున్నాం. రోజుకి ఒక 11 సార్లు ఓం నమో నారాయణ జపం చేసినా కూడా ఇప్పటికి మన అందజనంలో ధైర్యం అయిపోయేవి. అది విషయం పక్కన పెడితే ఎప్పుడైతే అష్టాక్షరి మంత్రాన్ని జపించాడో వెంటనే ఈ పరకాలుడికి మిగతా అయినటువంటి ఆశలు పోతాయి. దేవాలయాన్ని ఎంతవరకు అయితే చేశాడో దానికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసి ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ అమౌంట్ ఇంకా నేను అభివృద్ధి చేసిన చాలు, రంగనాథుడికి 6 ప్రాకారాలు కట్టించాను చాలు, నేను శ్రీ వైష్ణవ జన్మ ఎత్తినందుకు ఆ 108 దివ్యక్షేత్రాలను దర్శనం చేసుకుంటానని చెప్పి 108 దివ్యక్షేత్రాలని దర్శనం చేసుకున్నటువంటి ఏకైక ఆళ్వార్ మన తిరుమంగై ఆళ్వార్. తిరుమంగై అనే గ్రామంలో జన్మించారు కాబట్టి ఆళ్వార్ అంటే మహాభక్తుడు అతను తమిళంలో. ఆ తిరుమంగై ఆళ్వార్గా అతని పేరు సుస్థిరస్థాయిలో ఏర్పడిపోయింది. స్వామి వెంటనే మంచి వరం ఒకటి ఇస్తాడు. ఏమని ఇస్తాడు? పగలు రాత్రి తేడా లేకుండా అష్టాక్షర మంత్రాన్ని జపించడం వల్ల అతను కూడా స్వామివారు ఎంతో సంతోషించి భక్తుల కథలు వింటే భగవంతుడు కూడా ఆనందిస్తాడు. కాబట్టి పాంచరాత్ర ఆగమాన్ని అనుసరించి ఏ దేవాలయాల్లో అయితే కళ్యాణోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారో ఆయా దేవాలయాల్లో 4వ రోజున భక్తుల చరిత్రను పారాయణం చేయమని, భక్తుల చరిత్రను గానం చేయమని, భక్తుల చరిత్ర నృత్యం ద్వారా ప్రదర్శించమని, వాద్యం ద్వారా ఘోషించమని భగవంతుడు ఆనాడు వరం ఇచ్చాడు అందరికీ. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ దేవాలయాల్లో, తమిళనాడు దేవాలయాల్లో తిరుమంగై ఆళ్వార్ కథ మనం చెప్పుకుంటాం. కొన్ని దేవాలయాల్లో గజేంద్ర మోక్షాన్ని చెప్పుకుంటారు, కొన్ని దేవాలయాల్లో శ్రీకృష్ణుడి యొక్క లీలను చెప్పుకుంటారు. ఏది చెప్పుకున్నా సరే భక్తుని యొక్క లీలని మనందరం ఇన్స్పిరేషన్ చేసుకుని భగవంతుడిని నమ్మి భగవంతుని మీద అత్యంత విశ్వాసాన్ని ఉంచి చివరిగా
భగవత్ ప్రార్థనతో సజ్జీవితాన్ని ప్రారంభించాలి, తోటి వారికి సహాయం చేయాలి, మనకు దేవుడు చెప్పారు అది. కాబట్టి ఇంతటితో ఈ స్వామివారి తిరుమంగి ఆలవారి వారి చరిత్రని ముగిస్తూ స్వామివారి తదుపరి ఘట్టన ప్రారంభించవలసిన కోరుతున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మన గోపీనాథాచార్య గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మన కథల గ్రంథంతో మనకి చాలా బాగా కథలు వివరించారు. వారి సరళమైనటువంటి మృదు